50 డేస్ సెంటర్స్ అప్పటి వరకు ఉన్న దీని ప్రకారం హైయెస్ట్ సెంటర్స్ 50 డేస్. ఆ తర్వాత కొంచెం డౌన్ అయిపోయింది అనుకోండి. సో హైయెస్ట్ సెంటర్స్ వేసాం కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు ఇందాక వాళ్ళు వచ్చారు కదా, భద్రాచలం లాంటి సెంటర్లో కూడా అప్పటిదాకా ఫస్ట్ రిలీజ్ సినిమాలు ఉండవు. అట్లాంటివి తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా చిన్న, ఎందుకంటే ఆ అప్రిసియేషన్ అనేది ఎగ్జిబిటర్స్ వీళ్ళకు డిస్ట్రిబ్యూషన్ ఎనాలిసిస్ ఉంటుంది సురేష్ బాబుకి. వాళ్ళకి ఏంటంటే ఆ ఫీడ్బ్యాక్లో బాబు ఈ ఒక్క థియేటర్లో వేస్తే సరిపోదు, కొట్టుకుంటారు, దీన్ని ఇంకో 2వ థియేటర్లు, అప్పుడే ఈ కాన్సెప్ట్ మొదలైంది 2వ థియేటర్లో 3వ థియేటర్లు వేయాలి అనేది. సో ఈ 2-3 థియేటర్లు కాదు, అసలు సెంటర్లకే పంపించేద్దాం, చిన్న సెంటర్లు బి సెంటర్లు కూడా పంపించేద్దాం అనే దాంతో వేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే బుకింగ్స్ వస్తూ ఉన్నాయి వీళ్ళకి. అర్థం కాలేదు అసలు రన్ ఎట్లా వస్తుంది బుకింగ్స్, ఈ సెంటర్లో ఎందుకనంటే ఈ సెంటర్లో బాగా ఆడుతుంది సార్, పంపించండి అంటున్నారట. సో ఈ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్లో ఉన్న వీళ్ళ మేనేజర్స్ అందరూ కూడా లేదు చేద్దాం బాబు, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేద్దాము, ఎక్కువ థియేటర్లు ఎంతవరకు ఎగ్జిబిటర్లో వచ్చి అడిగితే అంత అందరికి ఇచ్చేద్దామని అట్లా మొదలైతే అది హైయెస్ట్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం అనమాట అన్ని థియేటర్లు రిలీజ్ అవ్వటం, అన్ని థియేటర్లు 50 డేస్ నడవటం అనేది ఫస్ట్ టైం, అది రికార్డ్ అయ్యేది అప్పటికి, ఆ రోజుకి రికార్డ్ అది. ఇంకోటి ఈ సినిమాకి 2 నంది అవార్డులు వచ్చినాయి. ఒకటి బెస్ట్ విలన్గా జయప్రకాష్ రెడ్డి గారికి, అలాగే ఝాన్సీ గారికి. అవును, మెయిన్ క్యారెక్టర్స్ కానీ మెయిన్ టెక్నీషియన్స్ కానీ రాలేదన్న ఇదేమైనా ఉండేదా అప్పుడు? ఉంది, బయట మీడియాలో అందరూ మాట్లాడుకున్నారు కదా అప్పుడు. సో ఇక దాని గురించి పాత విషయాలు ఎందుకు కానీ, బట్ వాటికంటే అది నంది అవార్డు వచ్చిందో రాలేదో మర్చిపోతాం, కానీ తీసుకున్న వాళ్ళకి ఇంట్లో ఉంటుంది తప్ప, కానీ ఇది ప్రజల్లో గుండెల్లోకి వెళ్ళిపోయింది కదా, ప్రజల్లో ఉండిపోయింది. ఈ రోజు కూడా ఇంకా లైవ్లో ఉందంటే, సజీవంగా ఈ కాన్సెప్ట్, ఈ అంశం, ఈ సినిమా బతుకుందంటే కారణం ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు దీన్ని బాగా హృదయానికి చేర్చుకున్నారు కాబట్టి అదే పెద్ద అవార్డు. వెంకటేష్ ఏమన్నారు? ఐ ఈజ్ వెరీ హ్యాపీ. తను కొత్తగా చూసుకున్నాడు కదా, ఎప్పటికప్పుడు తను కొత్తగా చూసుకుంటుండేవాడు. ఆ గెటప్ చాలా చాలా కష్టపడ్డాడు, అపియరెన్స్ విషయంలో కానీ, వాకింగ్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ చాలా చాలా కష్టపడ్డాడు. సో ఇండస్ట్రీ వైపు నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? అందరు చిరంజీవి గారు అయితే సినిమా చూసిన తర్వాత ఇప్పటి వరకు ఉన్న డైరెక్టర్లో హీరోని ఇంతగా ఎలివేషన్స్ చేసేది నువ్వే శంకర్ అని అభినందించారు. చాలా పెద్ద అప్రిసియేషన్ నాకు. హీరోని ఎట్లా చూపించాలో నీకు తెలుసు అనేవాడు, ఈ ఎలివేషన్ ఎట్లా చూపించాలి అనేది నీకు బాగా తెలుసు అని ఆల్ ది బెస్ట్ చెప్పారు ఆయన. సో 97లో డైరెక్టర్ అయ్యావు ఎన్కౌంటర్ సినిమాతో. యాక్చువల్గా ఆ సినిమా కవరేజ్కి మదనపల్లిలో హార్సిల్స్ మేము కూడా వచ్చాం కవరేజ్.